ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చిన్ని కృష్ణకి ఉన్నంత టాలెంటు, చిన్ని కృష్ణకి ఉన్నంత సక్సెస్‌లు అందరికీ ఉండాలని రూల్ లేదు. సినిమా అన్నాక క్రియేటివ్ వర్కు మధ్యలో ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. సరే మీకైతే అన్ని హిట్‌లొచ్చినియి. కొంచెం 'బద్రీనాథ్' గాని, 'జీనియస్' గాని వాటికి గూడా పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగొచ్చినియి. సో, మీరు ఆ విషయంలో లక్కీ. కానీ ప్రతి మనిషి ఆ విషయంలో అంతే లక్కీ ఉండాలని లేదు గదా! బోయపాటి గారు ఒక చిన్న ఫ్లాప్ తీయంగానే చిన్ని కృష్ణ ఎందుకు గతంలో గాని, ఇప్పుడు గాని ఇంతలా ఉన్న తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? మాట్లాడలేదే బాగుండాలనే కోరుకుంటున్నాను. హ్మ్. ప్లీజ్ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్. మీకేమన్నా మీ ఎక్స్‌పీరియన్స్ కథని ఉందా? మీరు గౌరవించండి అంటున్నాను. మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా బోయపాటి గారితో? ఇలాంటి ఒక నాకేం ఎక్స్పీరియన్స్ మీ దగ్గరికొచ్చి ఒకసారి ఏదో కొంచెం చిన్న నందీశ్వరుడు కథ కోసం వచ్చారు హ్మ్. అంతే. అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా అయిందా? అదేం లేదు హ్మ్. అదేం లేదు. సార్. ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్ డైరెక్టర్ అబ్బాయి. హ్మ్. ఎమోషన్స్ బాగా తీస్తాడు. సార్. అండ్ చిరంజీవి గారి విషయానికొస్తే మనశంకర వరప్రసాద్‌కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు చాలా బాగా ఆడింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారి స్టార్డమ్‌కి సరిపోయే కథ కాదది. సో, చిరంజీవి గారికి ఆయన రేంజ్‌కి తగ్గ కథ ఇవ్వడానికి మీ దగ్గర ఏమన్నా కథ రెడీగా ఉందా? నువ్వు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే హ్మ్. వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు. సార్. ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. హ్మ్. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. హ్మ్. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరు ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. హ్మ్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. హ్మ్. కారణం ఓకే. నేననేది ఏందంటే, చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే అయ్యో, ఎట్టి స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా ఎట్టి అని. పరిస్థితి స్కోప్ ఉండవేంటి, చేస్తాం అంతే. హ్మ్. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, హ్మ్. అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట. సార్. అండ్ నేను మీ అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది. హ్మ్. వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి. సార్. అది. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వెషన్ సార్. ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. యా, చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర గాని, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటది? ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, సార్. కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు చాలా బాధేసేది. హ్మ్. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు ఒక కంటిన్యూస్గా ఒక 5 ఇయర్స్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. ఆ! జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి, హ్మ్. నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి మా ఇంట్లో ఇద్దరు 12 దాకుండి వెళ్ళేవాళ్ళు అనమాట. సార్. సో అట్లాంటి వాతావరణాన్ని ఆ, చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అనమాట. హ్మ్. చెప్పుడు మాటలు వినటం హ్మ్. చాలా ప్రధానమైనటువంటి కారణం అవుద్ది. నేనైనా, ఎవరైనా, రాజు అయినా, దేశానికి రాజు అయినా, ప్రపంచానికి అధినేత ట్రంప్ అయినా కూడా చెప్పుడు మాటలు వినటం వల్ల మాత్రం అది జరుగుతుందన్నమాట. ఆ చెప్పుడు మాటలు వినే స్టేజ్లో నేను లేను. ఎందుకంటే ఎవడైతే ఆ మాట చెప్తున్నాడో వాడిని ఫస్ట్ కట్ చేస్తాను నేను. సార్. సో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ. హ్మ్. ఇప్పుడు లేరు, వాళ్ళే ఆటోమేటిక్గా కట్టే వెళ్ళిపోతారు. కానీ రచయిత అట్లాగే ఉంటాడు, హీరో అట్లాగే ఉంటారు. అతి తొందరలో అమ్మవారు కలుపుతుంది. ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో త్వరలో చూస్తాం. సార్. అయితే మీరే చెప్పారు మీ బర్త్‌డేకి వచ్చేవాళ్ళని చెప్పి. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ ఇంట్లోనే అసలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా చాలా ఉండేది? జోక్‌గా, ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్. చాలా చాలా వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, సార్. టు బీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యత, ఆప్యాయత, చాలా ప్రేమ అంతర్లీనంగా, ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు. హ్మ్. చాలా చాలా గొప్ప వ్యక్తులు. చాలా అనమాట. మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా వరం. అట్లా తమిళనాడులో లేదు కదా. ఇద్దరు కాంపిటేటర్స్ లేరు అక్కడ, ఓన్లీ రజనీకాంత్ గారు ఉన్నారు. అవును. ఓకే, ఇద్దరు లేరు అక్కడ. సో అట్లా ఇద్దరు రెండు కళ్ళు లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు నిష్కల్మషంగా ఉంటారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే
అర్జెంటుగా చూడాలనుంది నాకు, సార్ అర్జెంటుగా చూడాలి. మీ దగ్గర లేదా వాళ్ళిద్దరికి మల్టీ స్టారర్? అంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఒక పెద్ద ఈ భారతదేశంలో సెన్సేషన్ న్యూస్ అది. అది అది ఎవరు రాస్తారో ఏంటనేది బోయపాటి గారికి చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన ఉండాలి. అఖండ తర్వాత అదే రాస్తున్నారని చెప్పని విన్నాను నేను. ఓకే. అది విని అది జరిగితే నాకు చూడాలి. సార్ బాలకృష్ణ గారితో అత్యంత దగ్గరగా ఉండి పనిచేసిన మనిషి మీరు, ఆయన ప్రేమను పొందిన మనిషి మీరు. అయితే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన మనుషుల్ని కొడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దేశారు కొంతవరకు. బట్ బాలకృష్ణ గారిని మీరు దగ్గరించి చూశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మనస్తత్వం కానీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారు. మనసు వెన్న, మాట కొంచెం కరుగ్గా ఉంటుందేమో, కానీ ఆ కరుగ్గా ఉండటానికి కారణం మాత్రం ఆయన్ని ఇరిటేట్ చేసే వ్యక్తులు తప్ప ఆయన కాదు. కొంతమందికి చాలా ఓర్పు ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆ బిజీ షెడ్యూల్స్లో ఏదో అడుగుతారు, ఏదో చేస్తుంటారు అని. కానీ బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద చాలా గొప్ప ఫ్యామిలీలో పుట్టినటువంటి గొప్ప నటుడు, అట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట నన్నే అన్నాడు అనుకోండి, నన్ను ఎప్పుడు అనలేదు, నన్నే అన్నా. ఒక చిరంజీవి గారు అన్నారు అన్న, నేను పెద్ద పట్టించుకోను, సొంత అన్నయ్య అన్నాడు. కొట్టారు అనుకోండి, అన్నయ్య కొట్టాడు, మన అన్న కొట్టడం, మన అన్నయ్య తప్పు చేస్తే, చిన్న ఇరిటేట్ చేస్తే చేయడా అని సర్దుకుపోవాలి తప్ప దాన్ని టార్చ్లేసేటి పెట్టడం వల్ల అది పెట్టిన వాళ్ళు నష్టపోతారు తప్పితే ఆయన మాత్రం విశ్వమంత మనసున్నటువంటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ముద్దుల కొడుకు, ఆయన వారసత్వం పుచ్చుకున్నటువంటి మా బాలయ్య బాబు ఎప్పుడూ మంచివాడు, మంచి మనిషి. సార్ అంటే ఈ తరంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చే స్టార్ హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత తారక్, ఎక్స్ట్రాడినరీ, నాకు ఇంతవరకు తారక్ మంచి స్క్రిప్ట్లు చేయలేదనే ఉంటుంది నాకు. అట్లాగే ప్రభాస్ గారు మంచి స్క్రిప్ట్లో చేశారు, బాహుబలి కానీ అన్ని బాగా చేశారు. ప్రభాస్ గారు కానీ చాలా ఇష్టం అనమాట. మహేష్ బాబు గారు సొఫిస్టికేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్. అంటే మన తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ వేరు, హాలీవుడ్ వేరు. మహేష్ బాబు గారి సినిమా చూస్తుంటే హాలీవుడ్ యాక్టర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే సెటిల్డ్గా ఉంటుంది, కోపం కూడా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. సో ఐ లవ్ హిమ్. తారక్ గారు కానీ అందరూ. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెద్ద సినిమా చూసిన తర్వాత మాత్రం నభూతో నభవిష్యతి, రామ్ చరణ్ తేజ గారు ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా, ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గ స్క్రిప్ట్ బ్యాలెన్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అయితే వారణాసి మూవీ కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది డివోషనల్ సబ్జెక్ట్తోనే రాజమౌళి అంతటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన కూడా సనాతనంకి వచ్చేసారు. ఆయన కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఆయన. అవును, అంటే యమదొంగ తీసినా కానీ అది వేరే జోన్లో తీసిన సినిమా, అది కామెడీ జోన్లో సెటైరికల్గా. ఇది మాత్రం చాలా ఇంటెన్స్గా రామాయణం బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు అనమాట. సో మీకు అన్నీ తెలిసిన వ్యక్తిగా మీరు ఆ సినిమాని ఎలా? చాలాసార్లు చెప్పాను, ఆ సినిమా చాలా విజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా గౌరవనీయులైనటువంటి, మా ఇద్దరి మధ్య అనుబంధాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది, ఎక్కుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు, మధ్యలో పడిపోతారు. కొంతమంది ఎక్కుతారు, జెండా పోతారు, ఎవరెస్ట్ ఎక్కువచ్చామని ఒక పెద్ద అవార్డు ఇస్తారు ఆ దేశం. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఎవరెస్ట్ ఎక్కలేదు, కానీ ఎవరెస్ట్ని చూశాను నేను చాపర్లో వెళ్ళి చూశాను. నా పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు టిబెట్ వెళ్ళి, టిబెట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని పక్కగా అనుభవించాను. ఫీల్ అనిపించినప్పుడు నాకు సడన్గా అక్కడ ఎవరు కనపడ్డారంటే రాజమౌళి గారు కనపడ్డారు ఎవరెస్ట్ పీక్లో. ఎందుకలా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కి దిగేస్తుంటారు,